కాళేశ్వరంపై హరీష్ రావు బీఆర్ఎస్ నాయకుల ప్రకటనలు చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కాళేశ్వరం కూలిపోవడం కూడా మంచిదేనని, బీఆర్ఎస్ ఒక సర్టిఫికెట్ తెస్తే బాగుంటుందన్నారు. మేడిగడ్డ ఎందుకు కూలిపోయిందన్న దానికి సమాధానం లేదన్నారు. ప్రజల ముందు ముద్దాయిలుగా నిలబడతామన్న ఆందోళనతో కేసీఆర్, హరీష్ రావు అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఎక్స్పర్ట్స్ ఏదో అనుకూలంగా ఇచ్చినట్టుగా, లేదంటే కేబినెట్ అప్రూవల్ అయినట్టుగా అన్ని సృష్టించే పత్రాలు చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎవరు నమ్మరు. హరీష్ రావు గారు ఫస్ట్ కూలింది ఎందుకో దానికి కారణం చెప్తే అన్నిటికి కూడా సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు కూలకపోతే దాని మీద చర్చ ఇంత రాకపో. అవినీతి, తర్వాత భూసేకరణలో జరిగిన అంశాలు, లేకపోతే ప్రాజెక్టు వాల్యూమ్ని పెంచడము, ప్రాజెక్టు డిజైన్ను మార్చడం, ఇవన్నీ కూడా చర్చలో ఉన్నాయి. ఎందుకు తొందరపడతారు? అసెంబ్లీలనే వద్దురు, దానికి సమాధానాలు చెప్తురు. ఇలా ప్రజల ముందు ముద్దాయిలుగా నిలబడతానేమో అని చెప్పే ఉద్దేశంతో కేసీఆర్ చేసే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ నాయకులు, హరీష్ రావు ఇలా అబద్దాలు ఆడడానికి తెగబడుతున్న పరిస్థితి గమనిస్తున్నాం. కాబట్టి అన్నిటికీ సమాధానాలు అసెంబ్లీలనే చెప్తారు. ఎందుకు తొందరపడతారు? ఈరోజు మైక్ కట్ చేయకుండా ఇస్తే, తప్పులు చేసిన వానికి మైక్ కట్ చేయకుండానే ఇస్తాం. తప్పులు చేసి కూడా దబాయిస్తామని చెప్తాం.